సత్యసాయి జిల్లా తలుపుల మండలం గరికిపల్లిలో 4 ఏళ్ల బాలుడు హర్షవర్ధన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారి మేనత్త భర్త ప్రసాద్ చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 26న అంగన్వాడీ కేంద్రంలో ఉన్న బాలుడు హర్షవర్ధన్ను నిందితుడు ప్రసాద్ బైక్పై తీసుకెళ్లి ఎన్పీ కుంట మండలం పరిధిలోని మరికొమ్మ దిన్నె సమీపంలో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు నిందితుడు ప్రసాద్ను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం హర్షవర్ధన్ ను నిందితుడు ప్రసాద్ కిడ్నాప్ చేయడంతో బాలుడు అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళ్లలేదు. దీంతో తమ కొడుకు కనిపించడం లేదంటూ హర్షవర్ధన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి కోసం తీవ్రంగా గాలించగా మరికొన్ని నిమిషాలకే అటు మృతదేహాన్ని గుర్తించడం కూడా జరిగింది. అయితే హత్యగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు అంగన్వాడీ కేంద్రంలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రసాద్ కుమారుడికి బ్లడ్ క్యాన్సర్ ఉండటంతో బాలుడు తండ్రి గంగాద్రిని ఆర్థిక సహాయం కోరినట్లు పోలీసులు తెలిపారు. అయితే బాలుడు తండ్రి గంగాద్రి ఆర్థిక సహాయం చేసినా జబ్బు నయం కాదని సూటిపోటి మాటలు మాట్లాడడంతో అక్కసు పెంచుకున్నాడని చెప్పారు. ఈ కోపంతోనే బాలుడిని హత్య చేసేందుకు 2 నెలల క్రితమే ప్లాన్ చేశాడని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. అన్ఫార్చునేట్లీ హర్షవర్ధన్ బాడీ మనకి ఎన్పీ కుంటా లిమిట్స్లో మరికొమ్మర్దిన జోకుల రోడ్ మధ్యలో మనకి బాడీ దొరికింది. అంటే మనకి రోడ్ నుంచి దాదాపు ఒక 150 to 200 మీటర్స్ లోపలికి బుషెస్ మధ్యలో మనకి హర్షవర్ధన్ చిన్నపిల్ల బాడీ దొరికింది. అది పేరెంట్స్కి చెప్పడం జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ రావడం మేరకు ఆ బాడీని మనం ఆ సీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎఫ్ఎస్ఎల్ టీంని కూడా పిలిపించి క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది. దీనిట్లో మనకి వాళ్ళు తండ్రి తల్లి ఇద్దరు చెప్తున్నది ప్రకారం అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో వాళ్ళ అబ్బాయి ఎక్కడ అంగన్వాడీ స్కూల్ వెళ్తున్నారో అంగన్వాడీ స్కూల్లో ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. దాంట్లో ప్రసాద్ అనే వ్యక్తి గత 2 నెలలుగా కూడా అబ్బాయిని ఫాలో చేస్తున్నట్టు, అంటే కంటిన్యూస్గా వెళ్ళి కలవడము, అంటే దాంట్లో ఈ వ్యక్తి ఎవరు ప్రసాద్ మన ఎవరిని సస్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళు మూర్తిపల్లి కదిరి టౌన్ చెందిన వ్యక్తి. వాళ్ళు రెగ్యులర్గా ఈ గరికిపల్లికి వెళ్ళడము, అక్కడే టైం స్పెండ్ చేయడం అనేది మనకు జరుగుతుంది. దీని వెనక ఏముందని కొన్ని ఎంక్వైరీ తండ్రిని అడుగుతున్నప్పుడు, గంగాధర్ని అడుగుతున్నప్పుడు, ఎవరు హర్షవర్ధన్ అబ్బాయి చిన్నపిల్లలు చనిపోయారో వాళ్ళు తండ్రిని అడుగుతున్నప్పుడు ఎందుకు ఈ ప్రసాద్ లాగా తిరుగుతున్నట్టు అడుగుతున్నప్పుడు ప్రసాద్ వాళ్ళు కొడుకుకు కూడా బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టు, దానికి గంగాధర్ దగ్గర ఫినాన్షియల్ సపోర్ట్ అడిగినట్టు, దానికి మనం ఉన్న వరకు సపోర్ట్ చేశాను, దాని తర్వాత చేయలేకపోయాము, అది కూడా కారణాలుగా ఉన్నట్టు మనకి వాళ్ళు గంగాధర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈవెన్ చంద్రకళ కూడా 11:30 వరకు కూడా అబ్బాయి ఆడుకుంటున్నారు. తర్వాత 12 గంటల అప్పుడు ఎవరు ఈ ప్రసాద్ ఉన్నారో వాళ్ళు కూడా కరికెపల్లిలే వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. తర్వాత ప్రసాద్ అనే వ్యక్తి నేను మళ్ళీ మూర్తిపల్లికి వచ్చేస్తున్నానని చెప్పి బయలుదేరడము, తర్వాత అబ్బాయి కూడా 12:30 నుంచి కనిపించకపోవడం అనేది మనం వాళ్ళ సస్పెక్ట్ని స్ట్రాంగ్గా సస్పెక్ట్ చేయడానికైనా కారణాలుగా అనుకుంటున్నాము. ఈ సస్పెక్ట్ ఎవరు ప్రసాద్ ఉన్నారో వాళ్ళని కూడా మేము త్వరగా పట్టుకుంటాము.